గత ఎన్నికల్లో పసుపు బోర్డుపై హామీ ఇచ్చి సాధించారన్నారు ఎంపీ అరవింద్. ఈసారి భారీగా ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెడతామన్నారు. అలాగే గల్ఫ్ వలసలు నివారిస్తామన్నారు. వృత్తి శిక్షణ ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదన్నారు. నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో విజన్ డాక్యుమెంట్ పేరుతో స్థానిక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అరవింద్. 10 అంశాలు ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. నిజామాబాద్ పార్లమెంట్లో గెలిచాక చేపట్టే హామీలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఉండొచ్చు, ఇండివిజువల్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఇక్కడ నేను పర్టికులర్గా ఫోకస్ చేసేది, లాస్ట్ టైం టర్మరిక్ బోర్డ్ ఎట్లయితే నేను ప్రామిస్ చేశానో, ఈసారి నేను ఎక్కువ ఫోకస్ చేసి నేను టార్గెట్ తోటి పనిచేయబడుతున్న హైలైట్స్ మాత్రమే ఇది అందులో పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యాక్సిమం ఫోకస్ ఉంటుంది. సో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము, ఇండివిజువల్స్కి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపుతున్నది. ఏంటంటే దీని ద్వారా ఇదొక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఫార్మర్ వెల్ఫేర్ కూడా అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ మేజర్ సెంటర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఏ రకమైన ఒత్తిడైనా సరే తీసుకొచ్చి ప్రతి మహిళకి, అర్హులైన ప్రతి మహిళకి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చేయాల. ఇట్ ఈస్ వెరీ ప్లస్ ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ బీడీ వర్కర్స్. పసుపు బోర్డు మీద అయితే ఏ రకంగా ఫోకస్ చేసినామో ఈసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తాము. ఏ రకంగా చేస్తాము, ఎట్లా చేస్తాము, మన ప్రాంతంలో స్కోప్ దేనికి ఎక్కువ ఉన్నదో మేజర్ దీంట్లో ఉంది. భారతీయ జనతా పార్టీ రూల్డ్ స్టేట్స్లో ఇవేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినరు. సో ఇదొక ప్రణాళిక గుజరాత్ మోడల్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారని నేను ఆశిస్తున్నా.